ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరికీ ఒక చిన్న స్టోరీ చెప్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఒక ఊరిలో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనమాట. వాళ్ళు అందులో ఒకతను ఇవాళ టెంపుల్‌కి వెళ్ళాలి రా రా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్‌ని ఇంకొకతన్ని తీసుకొని వెళ్తాడనమాట. అక్కడ గుడి ద్వారం దాకా వచ్చేసి లోపలికి రానని అతను నేను లోపలికి రానురా నువ్వు వెళ్తా అన్నావు కదా వెళ్ళిరా అని చెప్పేసి అంటాడు. ఇలా అదేంట్రా ఇక్కడి దాకా వచ్చి లోపలికి రాకపోవడం ఏంటంటే, లేదురా నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాకు ఎన్నో కష్టాలు ఉన్నాయి. దేవుడు ఏమన్నా తీరుస్తున్నాడా? నేను ఎందుకు రావాలి లోపలికి? నేను రాను నువ్వు వెళ్ళిపో అని చెప్పి అంటాడు. అనగానే వాళ్ళ ఫ్రెండు సరేరా నీ ఇష్టం అని చెప్పి లోపలికి వెళ్ళి తను దేవుడికి అభిషేకం చేసి పూజ చేపించుకుంటాడనమాట. ఈలోపు బయట కూర్చున్న ఫ్రెండ్ తను ఆలోచిస్తూ అక్కడ పక్కన ఒక కొలను ఉంటే అక్కడ వెళ్తున్నాడనమాట. వెళ్తుంటే కాలు జారి వాడు నీళ్ళలో పడిపోతాడు. పడిపోగానే ఎమ్మటే తన ఫ్రెండ్ వెనక నుంచి వచ్చి అలా కాపాడతాడనమాట. వెనక నుంచి ఈత కొట్టి తనని తీసుకొచ్చి బయట ఒడ్డుకు తీసుకొచ్చి కాపాడతాడంట. కాపాడగానే తను ఇట్లా కళ్ళు తెరిచి చూడగానే వాళ్ళ ఫ్రెండ్ గుడి నుంచి వస్తున్నాడు బయటికి. అయితే ఏమైందిరా ఏమైంది అనేసి ఇదంతా తడిచిపోయావు ఏంటంటే, ఇట్లా నీళ్ళల్లో పడ్డా కదరా నువ్వే కదరా ఇప్పుడు కాపాడింది, ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావేంటే అది మాట్లాడుతున్నావేంట్రా అంటాడట. అదేంట్రా నేను ఇప్పుడే కదా గుడి నుంచి బయటకు వచ్చేది, నేను ఇప్పుడే పూజ చేయించుకొని వస్తున్నాను, నేను కాపాడడం ఏంట్రా పిచ్చి అంటే, లేదురా నేనెక్కడ కాపాడన్నా చూసినావా నా బట్టలు ఏమైనా తడున్నాయా చూడరా అని చెప్పి అంటాడంట. అనగానే మరి ఇప్పుడు నన్ను కాపాడింది ఎవర్రా అనేసి ఒకసారి నీ చెయ్యి అని చెయ్యి పట్టుకొని చూడగానే ఆ చెయ్యికి తను కాపాడిన ఫ్రెండ్‌కి కడియం ఉండే అనమాట. ఇతని ఫ్రెండ్‌కి కడియం లేదు. అప్పుడు వాళ్ళకి అర్థమైపోద్ది. అరే నన్ను కాపాడింది ఎవరో కాదురా నా శివయ్యరా అని చెప్పేసి తను లోపలికి వెళ్ళి పూజ చేయించుకుంటాడనమాట. చూసారు కదా ఫ్రెండ్స్. తను అప్పుడు తన కళ్ళు తెరుచుకొని దేవుడు లేడనేసి, నా కష్టాలు తీర్చట్లేదని చెప్పేసి నేను తన దగ్గరికి వెళ్ళకుండా తప్పు చేశాను. ఇప్పుడు అర్థమైంది భగవంతుడు ఎక్కడో లేడు, మన చుట్టూ ఉంటాడనేసి, మనల్ని కాపాడుతూ ఉంటాడనేసి అప్పుడు తను నమ్మి లోపలికి వెళ్ళి తను క్షమాపణ అడిగి దేవుడికి అభిషేకాలు చేసి పూజ చేయించుకొని వస్తాడనమాట. చూసారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో ద్వారా మీకేమర్థమైందో. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.